రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో ఎల్ఎల్బి చదువుతున్న 23 సంవత్సరాల వయసున్న ఆయుషి శర్మ గవర్నమెంట్ జాబ్ కోసం ఆస్తి కోసం కన్న తల్లినే 7 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి హత్య చేయించింది అన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తోంది, తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించి మొన్న వీడియో చేశాను. ఆ వీడియోలో ఏం జరిగింది ఏంటనేది చాలా వివరంగా చెప్పాను. ఎవరైనా చూడకపోతే దయచేసి ఆ వీడియో చూడండి. పాల బుగ్గలు ముద్దుగా అమాయకంగా కనిపిస్తున్న ఈ ఆయుషి అనే 23 సంవత్సరాల యువతి గవర్నమెంట్ జాబ్ కోసం ఆస్తి కోసం 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని 7 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి హత్య చేయించిందా అన్నది ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కన్న తల్లినే హత్య చేయించింది అన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్న ఈ టైంలో కన్న తండ్రిని కూడా హత్య చేసింది అన్న వార్త ఇప్పుడు అందరినీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి, షాక్కి గురిచేస్తుంది. ఇది స్వయంగా ఆయుషి మేనమామ రాజేష్ శర్మ పోలీసుకి ఇచ్చిన కంప్లైంట్లో ఉంది. తన కోడలే తన చెల్లెల్ని తన బావని హత్య చేయించింది అన్నది రాజేష్ కుమార్ శర్మ జైపూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు. మరి ఆ ఫిర్యాదులో ఏముంది, అందులో ఉన్న కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. కథలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో విజయ్ కుమార్ శర్మ కుటుంబం ఉండేది. విజయ్ కుమార్ శర్మ హైకోర్టులో ఎల్డీసీగా పనిచేసుకుంటూ ఉండేవాడు. విజయ్ కుమార్ శర్మ భార్య పేరు నీరజ్ శర్మ, కూతురు పేరు ఆయుషి శర్మ, వయస్సు 23 సంవత్సరాలు, ఎల్ఎల్బి చదువుతోంది. ఒక కొడుకున్నాడు. కొడుకు స్పెషల్ చైల్డ్, అంటే మానసిక స్థితి సరిగ్గా లేదు. 2024 సంవత్సరం ఎండింగ్ అంటే డిసెంబర్లో విజయ్ కుమార్ శర్మ ఆరోగ్యం క్షీణించింది. దాంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. దాంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు, ఇంటికి వచ్చేశాడు. ఎలాగో ఆరోగ్యం కుదుటపడింది, ఇక జాబ్కు వెళ్దాం అనుకున్న టైంలో కూతురు ఆయుషి తన పెదనాన్న కొడుకు బలరాంతో కలిసి తన తల్లితో, అమ్మ, నాన్నగారి ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు, నేను మంచి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించి నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేలాగా నయమయ్యేలాగా చేస్తానని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఇక్కడ తల్లి నీరజ్ శర్మ సరే, కూతురు తన తండ్రికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఆరోగ్యం పూర్తిగా నయమయ్యేలాగా చేస్తుంది కదా అని అనుకుంది. 2-3 రోజులు గడిచాయి. ఇక్కడ నీరజ్ శర్మ తన కూతురుతో, ఏంటమ్మా, నాన్నని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశావు, ఇప్పుడు నాన్న ఆరోగ్యం ఎలా ఉందంటే, నువ్వేం కంగారు పడకమ్మా, ఢిల్లీ రోడ్లో ఉన్న ఒక మంచి నిమ్స్ లాంటి హాస్పిటల్లో జాయిన్ చేశాను, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, నాన్నగారికి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిపోతుంది, అప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, నేను ఇంటికి తీసుకొస్తానని చెప్పింది. ఇక్కడ నీరజ్ శర్మ హాస్పిటల్కి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే స్పెషల్ చైల్డ్, కొడుకు మానసిక స్థితి సరిగ్గా లేదు, 24 గంటలు కొడుకుని చూసుకోవాలి. సరే, ఎలాగో కూతురు తన పెదనాన్న కొడుకుతో కలిసి హాస్పిటల్లో జాయిన్ చేసింది. తన తండ్రి ఆరోగ్యం గురించి, బాగోగుల గురించి కూతురు చూసుకుంటుంది కదా అన్న నమ్మకంతో, కూతురు మీద ఉన్న నమ్మకంతో నీరజ్ శర్మ ఏమీ అనలేదు. క్రమక్రమంగా రోజులు గడుస్తున్నాయి. వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు గడిచాయి. ఇక నీరజ్ శర్మ తన కూతురుతో, ఏంటమ్మా, నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది, ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకా డిశ్చార్జ్ చేయలేదా, ఎందుకు ఇంటికి తీసుకురాలేదంటే, అమ్మ, నాన్నగారి ఆరోగ్యం ఇంకా బాగుపడలేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది, నువ్వేం కంగారు పడుకు అని చెప్తుంది తప్పితే ఏ హాస్పిటల్లో జాయిన్ చేసింది, ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇవేమీ తన తల్లికి చెప్పట్లేదు. తల్లి కూడా కూతురు మీద ఉన్న నమ్మకంతో, సరేలే, తన భర్తకి ఆరోగ్యం బాగుతుంది, త్వరలోనే ఇంటికి వచ్చేస్తాడు అని సైలెంట్ అయిపోయింది. క్రమక్రమంగా ఇంకా రోజులు గడిచాయి. 3 నెలలు గడిచిపోయాయి. ఈ 3 నెలలలో తన భర్తకి ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏ హాస్పిటల్లో జాయిన్ చేసింది అన్న విషయాలు ఏవి నీరజ్ శర్మకి తెలియదు. పోనీ వెళ్ళి చూసొద్దామంటే ఇంట్లో కొడుకు, కూతురు సరిగ్గా ఏ విషయం చెప్పట్లేదు, ఎప్పుడు అడిగినా నువ్వేం కంగారు పడుకుంటుంటాయి. దాంతో ఒకరోజు తన కూతుర్ని గట్టిగా నిలదీసింది. ఏంటమ్మా, అసలు నాన్నగారిని ఏ హాస్పిటల్లో జాయిన్ చేసావు, ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, 3 నెలలు అయిపోయింది, ఇంకా నాన్నగారి ఆరోగ్యం కుదుటపడలేదా, ఎప్పుడు అడిగినా పలానా హాస్పిటల్ అంటావు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని నిలదీసేసరికి ఆయుషి పలానా హాస్పిటల్లో నాన్నకి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పింది. అప్పుడు నీరజ్ శర్మ తన తమ్ముడు రాజేష్ కుమార్ శర్మకి కాల్ చేసి, ఒరేయ్, మీ బావగారికి పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందంట, 3 నెలలు అయిపోయింది, ఇంకా డిశ్చార్జ్ చేయలేదు, అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు ఆందోళనగా, భయంగా ఉంది. ఇక్కడ నీ కోడలేమో సరిగ్గా ఏ విషయం చెప్పట్లేదు, నువ్వు ఒకసారి నాకు తోడుగా వస్తావా, ఇద్దరం వెళ్ళి చూసొద్దామని చెప్పడంతో రాజేష్ కుమార్ శర్మ సరే అన్నాడు.
ఇక్కడ నీరజ్ శర్మ ఒక బంధువుని ఇంట్లో పెట్టి తన తమ్ముని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్లని రాజేష్ కుమార్ శర్మ, నీరజ్ శర్మ ఇద్దరు అసలు ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, నా భర్తకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే డాక్టర్లు మీ భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది, 2 కిడ్నీల్లో నీరు చేరిపోయాయి, హార్ట్ కూడా 90% ఫెయిల్ అయింది, మరి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం, అయినా సరే మేము సాయశక్తుల మా ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పడంతో కాళ్ళ కింద భూమి 2గా చీలిపోయినట్టు అనిపించింది. అదేంటి 3 నెలల క్రితమే ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ట్రీట్మెంట్ అది తీసుకున్నారు, పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వచ్చారు. ఈ జాబ్కి వెళ్దాం అనుకున్న టైంలో కూతురేమో ఆరోగ్యం ఇంకా బాగుపడలేదు, మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసింది, 3 నెలలైంది. ఇప్పుడు డాక్టర్లేమో 90% నమ్మకం లేదని చెప్తున్నారు. ఏంటి అని ఇద్దరికీ ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు అంటే హాస్పిటల్కి వెళ్ళిన రోజు ఏప్రిల్ 21, 2025 సంవత్సరం. ఆ రోజు ఇద్దరు హాస్పిటల్లో వాకబది చేశారు. పరిస్థితి బాగలేదని డాక్టర్లు చెప్పడంతో నిరాశతో ఇంటికొచ్చారు. ఇక్కడ కూతురు ఆయుషి తన తండ్రిని బలవంతంగా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేసింది. ఇంటికి తీసుకొచ్చిన కొన్ని గంటల్లోనే విజయ్ కుమార్ శర్మ చనిపోయాడు. విజయ్ కుమార్ శర్మ చనిపోయిన తర్వాత డెడ్ బాడీని గ్రామానికి తీసుకెళ్లారు. పోస్ట్మార్టం కూడా జరిపించలేదు, హడావుడిగా అంత్యక్రియలు అవి జరిపించేశారు. అంత్యక్రియలు జరిపిస్తున్నప్పుడు ఇక్కడ తల్లి నీరజ్ శర్మలో ఎన్నో అనుమానాలు, సందేహాలు. తన భర్త 3 నెలల క్రితమే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, మంచిగా అయిపోయి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చాడు. కూతురేమో హాస్పిటల్కి తీసుకెళ్ళింది, 3 నెలలు హాస్పిటల్ పెట్టింది. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలో ఉంది. ఇక్కడ మామ రాజేష్ కుమార్ శర్మ తన కోడల్ని చూస్తే ఆయుషి ముఖంలో ఎటువంటి భావాలు లేవు. బాడీ లాంగ్వేజ్ ఎందుకో అనుమానాస్పదంగా కల్పించింది. కానీ ఎక్కడో చిన్న నమ్మకం, ఒక కూతురు కన్న తండ్రిని హత్య చేస్తుందా లేకపోతే చంపేస్తుందా అన్న ఒక చిన్న నమ్మకం, దాంతో ఏమీ చేయలేక ఉండిపోయారు. ఆ తర్వాత తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయుషి తన తల్లితో, అమ్మ నాన్న చనిపోయాడు కదా, నాన్న ఉద్యోగం నేను కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద గ్రౌండ్స్ కింద నేను తీసుకుంటాను, నేను చేసుకుంటాను అని చెప్పడంతో తల్లి కూడా హ్యాపీగా ఫీల్ అయింది. సరే తన భర్త ఉద్యోగం తన కూతురు చేసుకుంటుంది, చదువుతుంది కదా అని సరేలేమ్మా నీ ఇష్టం అని అంది. ఇక్కడ ఆయుషి అప్లికేషన్ ఫామ్ కూడా ఫిలప్ చేసేసింది. అప్పుడే తమ్ముడు రాజేష్ కుమార్ శర్మ తన అక్కతో, చూడు నీ భర్త ఉద్యోగం నువ్వు తీసుకో, నువ్వు చేయి, ఎందుకంటే నీకు ఒక కొడుకున్నాడు, స్పెషల్ చేయడు, వాడికి మానసిక స్థితి సరిగ్గా లేదు, జీవితంతో నువ్వు వాడిని చూసుకోవాల్సి ఉంటుందేమో, కూతురు ఆయుషి అంటావా, దాని ప్రవర్తన ఎందుకో నాకు నచ్చలేదు, పైగా లా చదువుకుంటుంది, బాగా చదివించిన తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది, ఏదైనా ఉద్యోగం చేసుకుంటుంది, కానీ నీ భర్త ఉద్యోగం నీకు అవసరం అని చెప్పడంతో నీరజ్ శర్మ సరే తమ్ముడు కరెక్ట్గానే చెప్తున్నాడు కదా అని అనుకుంది. తన కూతురుతో, అమ్మ మీ నాన్నగారి ఉద్యోగం నేను చేసుకుంటాను, చిన్న ఉద్యోగం, నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నావు, బాగా చదువు, నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు నేను చదివిస్తాను, నువ్వు LLB కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ రాయి, జడ్జి అవ్వు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని చెప్పడంతో ఆయుషిలో కోపము కసి పెరిగింది. ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసింది, తన తండ్రి ఉద్యోగం తనకే వస్తుందని నమ్మకంతో ఉంటే తన తల్లి ఆ ఉద్యోగాన్ని గద్దలా తన్నుకుపోయింది అన్న కసి పెరిగిపోయింది. అప్పుడు ఆయుషి తన తల్లితో, సరే నాన్నగారు ఉద్యోగం నువ్వు తీసుకుంటున్నావు కదా, ఈ ఆస్తి మొత్తం నాకు ఇచ్చేయని అంది. ఇక్కడ విజయ్ కుమార్ శర్మ 2 ఇళ్ళు జైపూర్లో కట్టించాడు. అలాగే ఆగ్రా సమీపంలో 15 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఉంది, పైగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆయుషి ఉద్యోగం నువ్వు తీసుకో, ఆస్తి మొత్తం నాకు ఇమ్మంటే తల్లి కోప్పడింది. అదేంటమ్మా నువ్వు అలాగంటావు, ఈ ఆస్తి ఎప్పటికైనా నీదే కదా, నువ్వు బాగా చదువుకో, చదువుకున్న తర్వాత అప్పుడు చూసుకుందామని చెప్పడంతో ఆయుషిలో కోపము కసి పెరిగిపోయింది. సరే ఇక నీతో నేను కలిసి ఉండనని తన తండ్రి కట్టించిన పాత ఇంట్లోకి మారిపోయింది. అప్పటి నుంచి పథకం వేసింది. తన తండ్రి చనిపోతే తన తల్లికి ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే కుటుంబంలో ఎవరైనా కుటుంబ పెద్ద చనిపోతే, భర్త చనిపోతే భార్యకే ఫస్ట్ ప్రిఫరెన్స్, ఒకవేళ భార్య కాదంటే అప్పుడు కూతురుకో కొడుకో ఇస్తారు. ఇక్కడ భార్య నీరజ్ శర్మ ఆల్రెడీ తన భర్త ఉద్యోగం తీసేసుకుంది. అంటే తన తండ్రి ఉద్యోగం తన తల్లికి వచ్చింది, తన తల్లి చనిపోతే ఆ ఉద్యోగం తనకు వస్తుందన్న ఒక క్రిమినల్ థాట్ ఆయుషిలో వచ్చింది. ఆ తర్వాత తన కజిన్ బలరామ్ని కలిసి, నా తల్లిని లేపేయడానికి నువ్వు సహకరిస్తే ఆగ్రా దగ్గర ఉన్న 15 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి నీకు ఇస్తానని చెప్పడంతో బలరాం తన తండ్రి మోహన్ లాల్ని సంప్రదించడం, వీళ్ళు ముగ్గురు కలిసి ఊళ్ళో 4 సుపారీ
కిరాయి హంతకుల్ని దగ్గర బంధువుల్ని అపాయింట్ చేసుకోవడం, వాళ్ళకి 7 లక్షల రూపాయలు సుపారీ ఇవ్వడం, ఆ తర్వాత వీళ్ళందరూ రెక్కి నిర్వహించి నీరజ్ శర్మ ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు కోర్టుకు వెళ్తుంది, ఎప్పుడు క్లినిక్కి వెళ్తుంది, ఇవన్నీ రెక్కి నిర్వహించిన తర్వాత ఒకసారి అటెంప్ట్ చేశారు. కానీ రెప్పపాటులో నీరజ్ శర్మ ప్రాణాలు కాపాడుకుంది. ఆ తర్వాత ఇదే నెల జూలై 3వ తారీఖు స్కార్పియోతో నీరజ్ శర్మని వెనక నుంచి 130 కిలోమీటర్ల వేగంతో, గంటకి 130 కిలోమీటర్ల వేగంతో వెనక నుంచి గుద్ది చంపేశారు. ఆ తర్వాత అంత్యక్రియలు అవన్నీ పూర్తయిపోయాయి, పోస్ట్ మార్టం అది జరిగింది. కానీ అంత్యక్రియలు మామ నీరజ్ శర్మకి తన కోడలు హావభావాలు, ముఖంలో ఎటువంటి భావాలు లేకపోవడం, ఇదంతా చూసి అనుమానం వచ్చింది. రాజేష్ కుమార్ శర్మ కూడా రాజస్థాన్లో హైకోర్టులో జాబ్ చేసుకుంటున్నాడు. తెలిసిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. దాంతో తెలిసిన పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి నాకెందుకో అనుమానంగా ఉంది, మీరు దయచేసి యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయమని కోరడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తే స్కార్పియో రోడ్డంతా ఖాళీగా ఉన్న ఫుట్పాత్ పక్కనే జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్న నీరజ్ శర్మని గుద్దేయడం, మరో సీసీ కెమెరాలో అదే స్కార్పియో గంటల తరబడి ఒక చోట వెయిట్ చేస్తూ ఉండడం, మరో సీసీ కెమెరాలో 4 కిరాయి హంతకులు, 2 కిరాయి హంతకులు మోటార్ సైకిల్ మీద కనిపించడం, మరో సీసీ కెమెరాలో అదే స్కార్పియో ఒక చోట నిలిపేసి హంతకులు పారిపోవడం. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ స్కార్పియో ఓనర్ని పట్టుకోవడం, దాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తిని పట్టుకోవడం, వాడిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తే మోహన్ లాల్ గురించి తెలియడం, మోహన్ లాల్ని బలరామ్ని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తే వాళ్ళు జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు కూడా దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఒక కూతురు ఉద్యోగం కోసం, ఆస్తి కోసం కన్న తల్లిని 7 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి హత్య చేయించిందని పోలీసులే చాలాసేపు నమ్మలేకపోయారు. ఆ తర్వాత ఆయుషి శర్మని అదుపులో తీసుకుని ప్రశ్నించడంతో తానే సుపారీ ఇచ్చి హత్య చేయించానన్న సంగతి ఒప్పుకుంది. తన కజిన్కి, తన పెదనానికి ఆగ్రా దగ్గర ఉన్న 15 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి పైన 2 ఇళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగం, బ్యాంక్ బ్యాలెన్సు ఇవన్నీ తన వశమవుతాయి అన్న ఒక దురాశతో, పేరాశతో ఈ ఉదంతానికి, ఈ ఘాతుకానికి ఒడికట్టిందని తెలుసుకున్న పోలీసులు కూడా దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఇక్కడ మామ రాజేష్ కుమార్ శర్మకి అనుమానం రావడంతో ఈ హత్య బయటపడింది. ఒకవేళ మామకి అనుమానం రాకుండా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయమని కోరకపోయి ఉంటే ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ అని పోలీసులు కూడా భావించేవారు. ఆయుషి శర్మ తన తండ్రిని, తన తల్లిని హత్య చేయించి ఆ ఉద్యోగాన్ని చేసుకుంటూ, ఆస్తిని అనుభవించుకుంటూ మరి ఎలా బతకాలనుకుందో, మరి ఇటువంటి కూతురు అసలు ఏ కుటుంబంలో పుట్టకూడదని ఈ కథ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. పోలీసుల ఇంటరోగేషన్లో ఆయుష్ని మరి నీ తమ్ముడిని చంపించాలని నీకు అనిపించలేదా అంటే, లేదు, నా తమ్ముడంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నా తల్లి, తండ్రి నన్ను సరిగ్గా చూసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ తమ్ముడు స్పెషల్ చైల్డ్, మానసిక స్థితి సరిగ్గా లేదు. దాంతో సహజంగానే తల్లిదండ్రులు మానసిక స్థితి, మెంటల్ ఎబిలిటీ సరిగ్గా లేని కొడుకుపైనే ఎక్కువగా శ్రద్ధ చూపించారు. దాంతో ఆయుష్లో ఎక్కడో ఒక అసూయ, కోపము ఇవన్నీ పెరిగిపోయాయి. నా మీద తల్లిదండ్రులు సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు, నన్ను అభిమానించట్లేదు, ప్రేమించట్లేదు, తమ్ముడంటేనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అన్న కోపము, కసి చిన్నప్పటి నుంచే పెంచుకుంది. ఆ తర్వాత ఎప్పుడైతే తన తండ్రి జాబ్ తనకు వస్తుంది అని ఆశపడిందో అప్లికేషన్ ఫామ్ కూడా పూర్తి చేసింది. కానీ తల్లి ఆ జాబ్ తీసుకోవడంతో తల్లంటే విపరీతమైన శత్రుత్వం పెంచుకుంది. దాంతో తల్లిని 7 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి హత్య చేయించేసింది. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్న ఆయుషి తల్లిని హత్య చేయించిందన్న సంగతి ఒప్పుకుంది. ఇక మేనమామ రాజేష్ కుమార్ శర్మ ఇచ్చిన కంప్లైంట్ని పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు. తండ్రిని అంటే సంవత్సరం క్రితం 3 నెలలు హాస్పిటల్లో ఉంచి ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పించింది, తన కజిన్ బలరామ్తో కలిసి ఏం చేయించింది అన్న కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆయుషిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి మేనమామ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ నుంచి వివరాలు అవన్నీ అడిగితే, హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము ఏవైతే మందులు ఇచ్చామో ఆ మందులు అసలు విజయ్ కుమార్ శర్మ వాడలేదు, విజయ్ కుమార్ శర్మకి ఇవ్వలేదు అని చెప్పారు. మరి ఇక్కడ ఆయుషి, బలరాం ఇద్దరు కలిసి స్లో పాయిజన్ లాంటిది ఏమన్నా ఇచ్చారా, లేకపోతే ఏం చేశారు? ఆ 3 నెలలు ఈ ఇద్దరూ కలిసి ఎటువంటి కుట్ర పన్ని విజయ్ కుమార్ శర్మని హత్య చేశారు అన్న కోణంలో పోలీసులు ఆయుష్ని విచారిస్తున్నారు. మరి నిజంగానే కన్న తండ్రిని కూడా ఆయుషి హత్య చేయించిందా, ఏం జరిగింది అన్నది వివరాలు తెలిస్తే మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను. ఏది ఏమైనప్పటికీ
కానీ పెంచి పెద్ద చేసిన కన్న తల్లిదండ్రుల్ని ఒక ఉద్యోగం కోసం ఆస్తి కోసం చంపించింది అంటే ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అటువంటి కూతురు ఏ కుటుంబంలో పుట్టకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులకి పిల్లలందరూ సమానమే. కాకపోతే కొడుకో కూతురో మెంటబిలిటీ మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు వాళ్ళ మీద కొద్దిగా ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. అది భావ్యం. దీన్ని మిగతా కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, అన్న కావచ్చు, చెల్లెలు కావచ్చు అర్థం చేసుకోవాలి. అంతే తప్పితే తమ్ముడి మీదో అక్క మీదో అన్న మీదో తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు, నా మీద శ్రద్ధ చూపించట్లేదన్న అసూయ కోపం పెంచుకుంటే ఎలా? అర్థం చేసుకొని ప్రవర్తించాలి. ఇక్కడ ఆయుషి మరి పోలీసులకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో తన తమ్ముడి మీదే తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ చూపించారని చెప్పింది. మరి ఈ కోణంలో కూడా ఆలోచించాలా? మీకే వదిలేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.